పిఠాపురం నియోజకవర్గంలో ఖరీఫ్ సాగుకు నార్లు వేసుకోమని చెప్పి ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని, కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎందుకింత చులకనని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్లో ఉన్న కొత్త కాలువలో నీటి ఎద్దడిని రైతులతో కలిసి వంగ గీత విశ్వనాథ్ పరిశీలించారు. నీరు లేని కాలువల్లో రైతులతో కలిసి బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు. సాగు చేసేందుకు తలెత్తిన నీటి ఎద్దడి సమస్యను ఆయకట్టు రైతులు వంగ గీత విశ్వనాథ్కు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం రైతాంగం పట్ల ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్ సాగుకు తక్షణం నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాల లోవరాజు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు రామన్నదొర, వైసీపీ నాయకులు రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. శివారు ప్రాంతం అయిన ఈ పిఠాపురం నియోజకవర్గానికి తప్పనిసరిగా పంటలకి నీరు ఇచ్చి తీరవలసిందే. పొదుపుగా ఎలా వాడాలి, ఎందుకంటే 4-5 టీఎంసీల మధ్యలో ఉన్నప్పుడు కూడా మొత్తం పంటలు పండించిన పరిస్థితి ఉంది. దీని మీద మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతుల ఆక్రందనని, ఆవేదనని పట్టించుకోండి, ఇక్కడి నుంచి సమాచారం తెప్పించుకోండి. ఎందుకు పంటకి నీరు ఇప్పటి వరకు రాలేదో అడగండి. నారుమళ్ళు ఇప్పుడు వరకు వేసిన నారుమళ్ళు ఎందుకు ఎండిపోతున్నాయో అడగండి. వేయవలసిన నారుమళ్ళకి ఎందుకు నీరు ఇవ్వరో అడగండి. పశువులు ఎక్కడికి పోతాయి, ఎవరి దగ్గరికి వెళ్తాయి? మనిషి అంటే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు, పశువులు ఎలాగా? అసలు పశు సంపదే తగ్గిపోతూ ఉంది. పాడి పంటలో పంట కష్టాల్లో ఉంది, పాడి లేనే లేదు. ఆసక్తి కొద్ది పెంచే రైతాంగం కూడా ఇప్పుడు పాడికి నీరు లేకపోతే ఏం చేస్తారు? గడ్డి లేకపోతే ఏం చేస్తారు? చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అవస్థల్లో అన్నదాతలు ఉన్నారు. ఇంకొక విషయం, ధాన్యం కొనుగోలు చేయించారు. రైతుకేమో 1300, మిల్లర్స్కేమో 2400. అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి మేలు జరుగుతుంది ఇందులో? ఇదేనా పరిస్థితి? ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. వాటి మీద మేము మళ్ళీ మాట్లాడతాం, రైతుల తరపున పోరాడతాం. ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంటంటే, తక్షణం ఏలేరు పీబీసీకి నీరు విడుదల చేసి రైతాంగం పంటకి కావలసిన నీరు, సాగునీరు వెంటనే విడుదల చేయాలి.